గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనము రాగుల రవ్వతో ఉప్మా చేసుకుందామండి. కొంచెం బరకగా మిక్సీలో చేసుకొని రవ్వ లాగా చేసుకొని మనం ఈరోజు ఉప్మా చేసుకుంటున్నాము. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం గోధుమ రవ్వ హాఫ్ కప్, కొంచెం ఎక్కువ హాఫ్ కప్ కంటే రవ్వ వేయించుకుందామండి. ఫస్ట్ నెయ్యి వేసుకొని వచ్చే వరకు వేయించుకుందాం. అట్లయితేనే ఉప్మా పొడి పొడిగా వస్తుంది, లేకపోతే ముద్దలాగా వస్తుంది. వేయించుకోవాలి. గోధుమ రవ్వనైనా రాగుల రవ్వనైనా కొంచెం వేయించుకుంటే మంచిగా అంటుకోకుండా ముద్ద రాకుండా బాగా వస్తుంది. రవ్వ బాగా వేగిందండి, మంచి స్మెల్ వస్తుంది. మనకు వేగిందంటే రవ్వ కొంచెం స్మెల్ వస్తుంది వేగినట్టుగా. అప్పుడు హాఫ్ కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి. మన ఇష్టం, అది కొంచెమైనా రవ్వ తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోవచ్చు. కానీ నేనైతే హాఫ్ కప్పు తీసుకున్నాను గోధుమ రవ్వ. ఒక కప్పు నిండా ఈ రవ్వ తీసుకుంటున్నాను, రాగి రవ్వ. ఇందులోనే పోసుకొని వేయించుకుందాం. ఇలా నెయ్యి వేసి వేయించుకున్నాం కదండి, ఇందులోనే వేయించుకుందాం. కొంచెం రవ్వ ఇది కూడా వేయించుకుంటే బాగా వస్తుంది. నెయ్యి లేకుండా నూనెలో అయినా కూడా వేయించుకోవచ్చు అండి. ఇలా బాగా వేయించుకోవాలి, వేయించుకుంటే బాగుంటుంది. మనం పొడి పొడిగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్. కొంచెం ఉప్మాకి కొంచెం ఆయిల్ పనిపడదు కదండి. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, కొంచెం ఇంగువ కొంచెం, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లము వేసుకున్నామండి. కరివేపాకు, కొంచెం మునగాకు కూడా వేసుకుంటున్నానండి. నేను ఉంటే వేసుకోవచ్చు, కొంచెం నేనైతే వేసుకున్నాను. మీరు కూడా వేసుకోండి ఉంటే కొంచెం. కొంచెం సాల్ట్ వేసుకో. ఉప్మాలోకి వాటర్ మనం ముందుగానే వేడి చేసుకొని పెట్టుకుందామండి. ఇప్పుడు ఒకవేళ మనం కొలతలు కరెక్ట్గా లేకున్నా కూడా మనకు ఉప్మాలకు సరిపోయే వాటరు పోసుకోవచ్చు. రవ్వ పోసుకొని మనకు ఎంత అవసరం ఉంటే అంత పోసుకోవచ్చు, ముందే వేడి చేసుకొని పెట్టుకుంటే వాటర్. తర్వాత అయితే కరెక్ట్గా కొలతలతో పెట్టుకుంటాం కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. ముందే వాటర్ హాట్ చేసుకొని పెట్టుకుంటే మనకు అవసరం ఉందని పోసుకోవచ్చు వాటర్. ఏవైనా పర్ఫెక్ట్గా చేసుకోవాలండి. పచ్చిమిర్చి అయినా ఆనియన్స్ అయినా అన్నీ మంచిగా వేగాలి. వేగితే
మంచి టేస్ట్ వస్తుంది. అన్నీ పచ్చి పచ్చిగా తొందరగా చేసుకోకుండా కొంచెం ఓపికగా వేసుకోవాలి ఏదైనా, అప్పుడు బాగుంటుంది. ఇలా ఆకులు అన్నీ ఫ్రై అవ్వాలి. వేగిపోయినాయండి. ఇప్పుడు రవ్వ మళ్ళీ ఇందులోనే పోసుకుందాం. వాటర్ వేడి చేసుకున్నామండి. వేడి చేసుకున్న వాటర్ ఇందులోనే పోసుకుందాం. మనకు తగినన్ని ఉప్మాకు మనకి వాటర్ ఎన్ని అవసరం అనుకుంటే అన్ని పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకున్నామండి. ఇట్లా మీకు ఎన్ని అవసరం ఉంటే అన్నీ పోసుకోవచ్చు. కొంచెం లూజ్గా ఉండే ఉప్మా ఇష్టం ఉంటుంది కొంతమందికి, కొందరికి కొంచెం ఇట్లా ఉండడం ఇష్టం ఉంటుంది. అట్లా మీ మోతాదులో మీరు ఉప్మాలో వాటర్ పోసుకోవచ్చు. ఇట్లయితే కొంచెం ఉమ్మగిల్లాలండి. ఒక 2-3 మినిట్స్ ఉమ్మగిల్లాలి. మూత పెట్టుకుందాం. మనం మూత పెట్టుకొని 2-3 మినిట్స్ తర్వాత తీద్దాం. ఫ్రెండ్స్, దీంట్లోకి మామిడికాయ పచ్చడైనా పల్లీల పచ్చడైనా చాలా బాగుంటుందండి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్.